తెలుగు బుల్లితెర తెలుగు టెలివిజన్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ వాళ్ళకి మీడియా ప్రెస్కి నేను సాక్షి శివ నటుడు సాక్షి రంగారావు గారి కుమారుడు. నేను అడుగుతున్న ప్రశ్న సూటిగా, నేను చెప్పిన మేనేజర్ని లైఫ్ టైం బ్యాన్ చేయగలరా? నేను చెప్పిన ప్రొడ్యూసర్ని లైఫ్ టైం బ్యాన్ చేయగలరా? మీలో నిజాయితీ ఉందా? ప్రొఫెషనలిజం ఉందా? చెప్పండి. నన్ను ఈ పాటికి నేను ఫ్లైట్లో ఉండాలి అంటే ఇవాళ తారీఖు 8/2/2026. ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ ఇవాళ తిథి వార నక్షత్ర ప్రకారం నా పుట్టినరోజు. నిన్న ఒక తెలుగు ఛానల్, పాపులర్ తెలుగు ఛానల్కి ఒక ఆఫర్ వచ్చి అన్ని ఛానల్ అప్రూవల్, ప్రొడక్షన్ అప్రూవల్ అన్నీ అయిపోయి ఈ పాటి ఫ్లైట్ టికెట్ నా చేతికి వచ్చే సమయంలో తెలుగు టెలివిజన్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఇప్పుడు ఎవరు ఉన్నారో పదవుల్లో నాకు తెలియదు. లెటర్ డేటెడ్ 17/11/2020లో ఇచ్చిన కంటెంట్ ఏంటంటే నన్ను 2 years బ్యాన్ చేశారు అని. అంటే 17/11/2020 16/11/2022 అనే అథెంటికేటెడ్ డాక్యుమెంట్ నాకు నిన్న సాయంత్రమే నన్ను షూటింగ్ ఎవరైతే కన్ఫర్మ్ చేశారో అక్కడి నుంచి నాకు వచ్చింది. ఇప్పటిదాకా నేను విన్నాను, ఎంతోమంది చెవులలో మిమ్మల్ని బ్యాన్ చేశారు, రెడ్ కార్డ్ ఇచ్చారు, 1 ఏడాది బ్యాన్ చేశారు, 2 ఏళ్ళు బ్యాన్ చేశారు, లైఫ్ టైం బ్యాన్ చేశారు, ఇవన్నీ వింటున్నాను. అయినా ఎప్పుడు ఎవ్వరికి ఒక్క ఫోన్ నేను చేసి భవతి భిక్షాందేహి నాకు వేషం ఇప్పించండి, నేను తప్పు చేశాను అని ఎప్పుడూ ఒప్పుకోలేదు, అడగలేదు. ఈరోజు వరకు నేను చెప్పిన డేట్ నుంచి ఈరోజు వరకు దాదాపు, ఇది సత్యం, 40 నుంచి 50 ప్రొడ్యూసర్లు వాళ్ళ మేనేజర్ చేత, ప్రొడ్యూసర్లే డైరెక్టర్లే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లే సాక్షి శివ కావాలి అని ఫోన్ చేశారు. కానీ ఏదీ వర్కౌట్ అవ్వలేదు. దానివల్ల నేను కానీ, నా కుటుంబం కానీ, నా ఫ్యాన్స్ కానీ చాలా నిరాశ పడుతున్నాం. ఎందుకు మీరు చేయట్లేదు తెలుగులో, ఎందుకు మీరు చేయట్లేదు తెలుగులో అని సోషల్ మీడియాలో మీకు తెలిసే ఉంటుంది. చాలామంది మన ఛానల్ వాళ్ళు ఇక్కడ చెన్నై వచ్చి ఇంటర్వ్యూలు తీసుకున్నారు. దాంట్లో కూడా తూచాయిగా చెప్పాను, ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు పాత మెస్ని నేను వదిలేశాను. కానీ నిన్న సాయంత్రం నుంచి ఇవాళ పొద్దున్న దాకా జరిగిన మెస్ మళ్ళీ మొత్తాన్ని తిరగతీస్తోంది. ఈసారి నేను మీకు తెలియని నిజాలు, హలో తెలుగు టెలివిజన్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అప్పుడు ఉన్నవాళ్ళు, నేను చెప్పేది అన్యాయం చేసిన వాళ్ళు మాత్రమే. న్యాయంగా ఉన్నవాళ్ళు నోరు తెరవలేకపోయినందుకు నేనేం చేయలేను. అది అన్యాయం. ఎక్కడైనా ప్రపంచంలో ఏ ఫీల్డ్లో అయినా అన్యాయం అనేది డామినేట్గా ఉంటుంది, జరుగుతూనే ఉంటుంది. నేను మాట్లాడేది అన్యాయంగా ఆ రోజు ఆర్బిటరీ కమిటీ మీటింగ్లో ఉన్నవాళ్ళు, నన్ను చులకనగా మాట్లాడిన వాళ్ళు, ఇప్పటి వరకు నన్ను బ్యాక్ స్టాబింగ్ చేస్తున్నవారు, చేసిన వాళ్ళు, వీళ్ళకి నేను చెప్తున్నా, డూ యూ హ్యావ్ గట్స్
టు బ్యాన్ ది ప్రొడ్యూసర్. ఎవరైతే నేను పేరు చెప్తున్నానో ఆ ప్రొడ్యూసర్ని బ్యాన్ చేయగలరా? నేను చెప్తున్నా మేనేజర్ని బ్యాన్ చేయగలరా? లైఫ్ బ్యాన్ చేయగలరా? చెయ్యండి, మీకు సలాం. కావాలంటే వచ్చి మీ కాళ్ళ మీద పెడతాను. న్యాయం అందరికీ ఒకటే అండి. లేదే, న్యాయం ఎప్పుడూ మోస్ట్లీ అన్యాయం వాళ్ళే గెలుస్తారు అని వాళ్ళు అనుకుంటారు, ప్రపంచం అనుకుంటుంది. కానీ దేవుడు అనేవాడు, దేవుడు నమ్మినవాడు, న్యాయంగా ఉన్నవాడు దేవుడు వదలడు. ఏదో ఒక రూపంలో మంచి చేస్తూనే ఉంటాడు. ఆ పాత జన్మలో చేసిన మంచి కర్మకి మంచి ఇస్తాడు, చెడు కర్మ మనకు తెలియదు, చెడు ఇస్తాడు. ఈ జన్మలో చేస్తున్న మంచి కర్మకి మంచి ఇస్తాడు, చెడు కర్మకి చెడు ఇస్తాడు. అది ఎప్పుడూ నేను డిఫెండ్ చేయను, ఆర్గ్యూ చెయ్యను. సో ఇప్పుడు చెప్పండి మీడియా మిత్రులారా, మీ అందరికీ విషయం తెలుసు. అప్పుడు ఆ మీటింగ్ తర్వాత నేను ప్రెస్ మీట్ ఇచ్చాను, ఆ సుమన్ టీవీలో ఇచ్చాను. అది 3 రోజుల్లోనే మాయం చేశారు. దానికి రీజన్ కూడా చెప్పారు. తీసేసామండి, మళ్ళీ వేస్తామని చెప్పారు, కానీ వేయలేదు. సరే పర్వాలేదు, అప్పటికే 10,000 వ్యూస్ వచ్చాయి, వదిలేసేయండి. దాని తర్వాత సుమన్ టీవీ వాళ్ళు చెన్నైకి వచ్చి ఇంటర్వ్యూ తీసుకున్నారు, ఇంకా చాలా ఛానల్స్ వచ్చి తీసుకున్నారు. సో వాళ్ళు ఈ టాపిక్ ఎత్తారు. వద్దండి, సెన్సిటివ్ ఎందుకండి అని చెప్పి వదిలేశాను. బట్ ఇదే చెప్తున్నా, నన్ను మీరు 2 years బ్యాన్ చేశారు అనే లెటర్ నాకు ఇప్పటికొచ్చింది. అది నేనుగా ప్రయత్నం చేయలేదు, నన్ను కన్ఫర్మ్ చేసిన ఛానల్ ప్రొడక్షన్ హౌస్ ద్వారా నాకు వచ్చింది. ఓకే, ఈరోజు మళ్ళీ మిమ్మల్ని లైవ్ బ్యాన్ చేశామండి అన్నారు. దానికి కారణం నా ప్రియమైన మిత్రుడు అశోక్ నల్లజల గారు. మీరు నేను చేసిన తమిళ ప్రాజెక్టు పెర్ఫార్మెన్స్ మెచ్చి మీరు ప్రొడ్యూసర్ అయ్యారు, బాగున్నారు, చాలా సంతోషం, బాగా చూసుకుంటున్నారు, నా చాలా సంతోషం. మీరు ఎప్పుడో కొన్నేళ్ల ముందు మీ ప్రాజెక్టుకి అవసరమని చెప్పినప్పుడు, శివ చాలా మంచి ఆర్టిస్టు, కెరీర్ ఉంది, ఒక్క లెటర్ ఇవ్వదు శివ, మిగతా నేను చూసుకుంటాను, నేను ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ఉన్నాను అని మీరు చెప్తే, నేను మీకు చెప్పిన కారణం తెలుసు. ఇదే 2 కారణాలు చెప్పాను. నేను చెప్పబోయే ఆ ప్రొడ్యూసర్ ఫలానా తప్పు చేశాడు నా యాంగిల్లో, అలాగే ఆ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ మేనేజర్ నేను చెప్పబోయే పేరు, అతను ఈ తప్పు చేశాడు. మరి వాళ్ళ మీద ఎందుకు ఈ సోకాల్డ్ తెలుగు టెలివిజన్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ యాక్షన్ తీసుకోలేదు? అందుకని నేను దానివల్ల నాకు ప్రొఫెషన్ ఎంత ఎఫెక్ట్ అయినా పర్వాలేదు, నేను నా స్టాండ్ మీద ఉంటాను, నా వైపు న్యాయం ఉంది. కానీ ఆ న్యాయాన్ని ప్రపంచానికి తెలియజేయలేదు సోకాల్డ్ తెలుగు టెలివిజన్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అన్యాయ సభ్యులు ఎవరైతే అప్పటి నుంచి ఇప్పటిదాకా పదవిలో ఉంటున్నారో అయితే పదవిలోంచి వెళ్ళిపోయారు. ఇట్ ఈస్ అండర్స్టూడ్. అశోక్ గారు చెప్తాం, అన్నీ ఇప్పుడే రివీల్ చేస్తే ఎలాగా? సో ప్రెస్ మిత్రులారా, మీరు తెలుగు టెలివిజన్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ని దయచేసి అడగండి, సాక్షి శివ అనే నటుడిని ఎందుకు మీరు లైవ్ బ్యాన్ చేస్తున్నారు అని. 2 years బ్యాన్ చేసిన అథెంటిక్ లెటర్ నాకు నిన్న ఈవినింగ్ వచ్చింది. ఇవాళ పొద్దున్న అడిగితే అది మాకు రికార్డు ఉంది, దాన్ని బేస్ చేసి మాట్లాడుతున్నాం అన్నారు. రైట్, అది కూడా మీరు తీసుకోండి, ఆధారాలు తీసుకోండి. ప్రెస్ సోదరులారా, నాది తప్పు ఉంటే మీ ఇష్టానికి
ఎన్ని అబ్యూజివ్ వర్డ్స్ మీకు ఎన్ని భాషల్లో వచ్చో తిట్టండి. నేను దేనికి నేను సిగ్గుపడను, తల వంచను. యూ హ్యావ్ ఫుల్ రైట్స్. కానీ తప్పు చేసిన వాళ్ళని కూడా నిలదీయండి. ఆ ప్రొడ్యూసర్ని, ఆ మేనేజర్ని, ఆ ప్రొడ్యూసర్ కౌన్సిల్లో పదవుల్లో, రెస్పాన్సిబుల్ పదవుల్లో ఉంటూ న్యాయాన్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేయకుండా అన్యాయాన్ని దాచేసి నన్ను, నా కెరీర్ని పాడు చేస్తున్న వాళ్ళని నిలదీయండి. ఓకే, ఇప్పుడు చెప్పను నేను, కానీ మీకు రెండు పాయింట్స్ చెప్తాను. యూ విల్ అండర్స్టూడ్. సాక్షి శివ ఎంత పర్ఫెక్ట్గా ఉంటాడో నా ప్రొఫెషన్లో, ఎంత ప్రొడ్యూసర్ మనిషో, ఎంత పర్ఫెక్ట్గా వచ్చి అన్ని పనులు చేసుకుంటాడో తెలుసు. అలాంటి సాక్షి శివాని పోలవరంలో ఒక ఎగ్జిక్యూటివ్ మేనేజర్ పబ్లిక్లో జనాలు దాదాపు 150-200 మందుల పబ్లిక్లో లంజా కొడక అని నన్ను కాలు ఎత్తి తన్నబోయి నేను తప్పుకుంటే పడిపోయి ఒక ఫైట్ అయ్యి ఆ రోజు ప్యాకప్ అయిన ఆ మేనేజర్ని ఎవరు అని మీరే తెలుసుకోండి ప్రస్తుతానికి. అలాగే ఆ ప్రాజెక్ట్ ప్రొడ్యూసర్, నాది ఒక పర్సనల్ ఇష్యూ అయింది, అది నేను ధైర్యంగా నేను ఫుల్ ఎలాబొరేట్గా ఇచ్చాను సుమన్ టీవీలో. ఈ ఆర్బిటరీ కమిటీ మీటింగ్ అయిన మర్నాడు మా రిలేషన్ అడ్వకేట్ వాళ్ళ ఆఫీస్లో సుమన్ టీవీ యాంకర్ ఆవిడ ఇచ్చారు అన్నీ చెప్పేశాను. సో ఆ ప్రొడ్యూసర్ పర్సనల్ ఇష్యూని నేను ఒప్పుకున్నాను. కొన్ని నెలల ముందే చెప్పాను, పర్సనల్ ఇష్యూ అవుతోంది, నన్ను తీసేయండి, లేకపోతే నేను మానేస్తాను, లేకపోతే ఆపోజిట్ ఆర్టిస్ట్ని తీసేయండి అని ఏడిచాను, మొర పెట్టుకున్నాను. చాలాసార్లు నేను లొకేషన్లో ఏడిచాను. మెడ్రాస్ నుంచి చెన్నైకి రావడానికి నేను ఏడిచేవాడిని. కానీ మీరు అది సీరియస్గా తీసుకోలేదు, ఎందుకంటే నాది మెయిన్ క్యారెక్టర్ అని చెప్పారు, రైట్. కానీ ఏమండి, ఇలాగ ఒక పొరపాటు జరుగుతుంది ప్రొఫెషన్లో, నాకు తెలుస్తోంది నాకు. ఎందుకంటే ఆ ఆపోజిట్ వ్యక్తి, ఆ ఆపోజిట్ ఆర్టిస్ట్, యాక్ట్రెస్, తనని నేను సెట్లోనే చూడగలను. ఒకరోజు కాకపోతే ఒకరోజు త్వరలో నేను ఈ తప్పు చేస్తాను అని సెవరల్ మంత్స్, మినిమం 3-4 షెడ్యూల్స్ నేను ఛానల్ వాళ్ళకి చెప్పాను, ప్రొడ్యూసర్కి చెప్పాను, డైరెక్టర్ గారికి చెప్పాను. అందరికీ తెలుసు. తెలిసినా మీరేం చేస్తారు? ఇన్వెస్ట్ చేశారు, మెయిన్ క్యారెక్టర్ చాలా బాగా పోయింది ఆ సీరియల్. లేదు మర్చిపోండి, వదిలేసేయండి అన్నారు. కానీ అన్ఫార్చునేట్లీ ఒకరోజు ఈవినింగ్ చెప్పు చేత్తో పట్టుకుని ఆ యాక్టర్స్ని చెడామడా ఉన్న పర్సనల్ ఇష్యూని ప్రొఫెషన్లో నేను లొకేషన్లో నేను తిట్టి తప్పు చేశాను. అది ఎప్పుడూ నేను డిఫెండ్ చేయలేదు, ఒప్పుకున్నాను. కానీ దానివల్ల ఆ ప్రొడ్యూసర్ వాళ్ళు నన్ను ప్యాకప్ చెప్పి టోటల్గా గెస్ట్ హౌస్లో 3 రోజులు కూర్చోపెట్టి, నేను ఆ షెడ్యూల్లో కారులో వచ్చాను చెన్నై నుంచి. నాకు ఫ్లైట్కి ఈక్వల్ అయిన అమౌంట్, మనం మాట్లాడుకున్న అమౌంట్ నా చేతికి ఇచ్చి, వీడు వెళ్ళండి, నెక్స్ట్ షెడ్యూల్ మనం పిలుస్తామని చెప్పి, నేను ఆ రోజు రాత్రి అక్కడ ఉండి మర్నాడు పొద్దున్న నేను బయలుదేరి సాయంత్రం వెళ్తే అద్దంకి ఆ సమీపంలో మీ మేనేజర్ గారు ఫోన్ చేసి, సార్ మిమ్మల్ని రీప్లేస్ చేస్తున్నామంటే, నో ప్రాబ్లం అండి, నేను ప్రొఫెషన్గా తప్పు చేశాను, నాకు తెలుసు కదా, డబ్బులు ఇచ్చేయండి సార్, ఓకేనా అని చెప్పి పెట్టాను. కానీ అక్కడి నుంచి ఆడుకున్నారు నాకు డబ్బులు ఇవ్వడానికి. సో నేను వెళ్ళి చెన్నై మర్నాడు చేరే రోజే మీరు ఒక ఆర్టిస్ట్ని పెట్టి షూటింగు జరిపేశారు. అది మీరు టెలికాస్ట్, మీ షూటింగ్ డేటు, నాకున్న కాల్ రికార్డింగ్స్ ఇవన్నీ చూస్తే అది ఏ తారీఖు కూడా చెప్పేస్తాను నేను, అది ఉంది, అదే తీస్తున్నాను నేను. ఒకే ఒక్క తప్పు ప్రొడ్యూసర్ గారు చేశారు. రీప్లేస్మెంట్ చేసినప్పుడు సెటిల్మెంట్
అవతల వ్యక్తిని మీరు ఎలా దూషిస్తారో, ఎలా తప్పుపడతారో రైట్. మీరు జెన్యూన్ అయితే మరి సెటిల్మెంట్ నాకు ట్రాన్స్ఫర్ కొట్టారే, ఆర్బిటరీ కమిటీ మీటింగ్ వచ్చిన రోజు నాకు స్పాట్లో నాకు క్లియర్ చేశారే, నా వల్ల నష్టమైంది చాలా అన్నారే, దానికి టోటల్గా మీ చేత కంప్లైంట్ తీసుకున్నా. నేను ఇప్పటికీ ఈ ప్రొడ్యూసరే ఫుల్ కాదు, నాకు తెలుసు ఈ నెగటివ్ ఎనర్జీ ఫోర్స్ అనే వాళ్ళు తెలుగు టెలివిజన్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో చాలామంది ఉన్నారు. వాళ్ళు ఇప్పటికీ చెప్తున్నా, ఈ ప్రొడ్యూసర్ గారు నీ బలవంత పెట్టి రాయించి ఒక లెటరు నాకు అందజేశారు కదా, దానికి రోజంతా కూర్చుని నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చా కదా. మరి ఆ రోజు మీరు సెటిల్మెంట్ చేశారు కదా, యాక్చువల్గా నేను ఇవ్వాలి లక్షలు అన్నారే, ఎందుకు మీరు ఇచ్చారు? షూటింగ్ జరిపి ఎన్ని రోజుల తర్వాత మీరు నాకు పేమెంట్ ఇచ్చారు? మరి ది సోకాల్డ్ తెలుగు టెలివిజన్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ మహానుభావులు అంటే అన్యాయంగా ఉన్న మహానుభావులు అందరికీ తెలియదా? ఒక ప్రొడ్యూసరు రీప్లేస్మెంట్ రోల్ చేయాలంటే దాని ప్రోటోకాల్ తెలియదా? అది ఒక్క తప్పు చేశారు, దాన్ని మీరు ఆర్బిటరీ మీటింగ్లో దాని గురించి అడగలేదు. ఎందుకు సోషల్ మీడియాలో ఈ ప్రొడ్యూసర్ని మీరు ఇమేజ్ పాడేసేట్టు మెసేజ్ ఇచ్చారు అని అడగలేదు. పర్సనల్ ఇష్యూ గురించి అంత ఇంట్రెస్టా మీకు? మీ అందరి పర్సనల్ ఇష్యూ జనాలు మాట్లాడుకుంటున్నారు, బయట తీయమంటారా? అంత చీప్ ఫెలో కాదు నేను. ఈ అవసరాన్ని మీరు రప్పించారు. ది సో కాల్డ్ పర్సన్స్ పదవుల్లో ఉండి అన్యాయం చేసే వాళ్ళని చెప్తున్నా. మీ భాగవతాల గురించి ఎంతమంది మాట్లాడుకుంటున్నారయ్యా? ప్రతి మనిషికి ఏదో ఒక టైంలో టఫ్ టైం వస్తుంది, బ్యాడ్ టైం వస్తుంది, కానీ న్యాయం అన్యాయం అనేది ఉంది. నా మెంటల్ స్టేజ్ నాకు తెలుసు. మెడ్రాస్ షూటింగ్లో నేను ఖుష్బూ గారి సీరియల్లో ఒక పెద్ద షట్టర్ నా నెత్తి మీద తగిలి చచ్చి బతికి సర్జరీ అయ్యి నా బుర్ర పాడైపోయి ఆ డిప్రెషన్లో, ఆ వీక్ మైండెడ్లో ఒక పర్సనల్ అటాచ్మెంట్ అయ్యింది. అది తర్వాత మిస్ అయ్యింది. దాన్ని నేను సెట్స్లో తప్పుగా ప్రొజెక్ట్ చేశాను. బట్ ఐ ప్రొటెక్టెడ్ అండ్ ఐ కన్వేడ్ యూ టు ఎవ్రీ వన్ ఆఫ్ దట్ ప్రొడక్షన్ హౌస్ అండ్ ఛానల్ వెరీ క్లియర్లీ దట్ నా వల్ల తప్పు జరుగుతుంది, ప్లీజ్ తప్పు చేయనివ్వకండి అని చెప్పాను. సో అదే ప్రొడ్యూసర్ రీప్లేస్మెంట్ చేసి చి చెత్త నా కొడుకు ఈ సాక్షి శివ, చి పెంట నా కొడుకు, చి దరిద్రుడు అని అనుకుని నువ్వు డబ్బులు ఇచ్చేస్తే ఇంత పెంట అయ్యేదా? ప్రొడ్యూసర్ గారు, ఐఎమ్ వెరీ సారీ, ఎందుకంటే ఇవన్నీ లోపల పెట్టుకుందాం అనుకున్నా, కానీ నాకు తెలుసు యు ఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎవ్రీథింగ్ అని. ఐ స్టిల్ బిలీవ్ దట్ యు ఆర్ నాట్ దట్ చీప్. ప్రొడ్యూసర్ గారు, ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ఎప్పటి నుంచో సాక్షి శివాని పిన్ పాయింట్ చేయలేని వాళ్ళు, వీడింట్రా బాబు వీడు అమ్మ కరెక్ట్గా వస్తాడు, డేట్లు ప్రాబ్లం చేయడు, టైంకి వస్తాడు, చక్కగా చేసేస్తాడు, ఎక్కడా వీడి పిన్ పాయింట్ చేయలేం, ఎప్పుడు మనలోనే లోపాలు ఇచ్చేస్తాడు అని నా మీద పగ పెంచుకున్న చాలామంది ప్రొడ్యూసర్లు కానీ, డైరెక్టర్లు కానీ, మేనేజర్లు కానీ వీళ్ళందరూ చేసిన కుట్ర అని నాకు తెలుసు. బట్ ఒక వీక్ టైంలో మరి నాకు అగెన్స్ట్గా జరుగుతుంది కదా, అదే జరిగింది. మీకు ఆపర్చునిటీ ఇచ్చాడు దేవుడు, ఆ ఆపర్చునిటీ కూడా చాలా బాగా వాడుకున్నారు. అరే పోండ్రా పర్వాలేదు. కానీ సాక్షి శివ ఈ 6 ఏళ్లలో ఎప్పుడు తెలుగు వాళ్ళకి ఫోన్ చేసి నాకు ఎంత తెలుగువాడిగా నేను తెలుగు సీరియల్స్ చేయలేకపోతున్నాను, నాకు ఇల్లు అమ్ముకున్నాను, కష్టాల్లో ఉన్నాను, అయినా కూడా ఎప్పుడు ఎవరికి ఫోన్ చేయలేదు. సాక్షి శివ కావాలి అని నిజమైన నా గురించి తెలిసిన ప్రొడ్యూసర్లు, ఛానళ్ళు, డైరెక్టర్లు, ప్రొడక్షన్ మేనేజర్లు ఎంతమంది అప్రోచ్ చేశారు. రేయ్ సో కాల్డ్ తెలుగు ప్రొడ్యూసర్ కౌన్సిల్స్లో ఉన్న పదవుల్లో అన్యాయంగా ఉన్న ఈ గ్యాప్లో ఏమన్నా బూతు మాటలు వేసుకోండి, నేను చెప్పను. తెలియట్లేదురా
సాక్షి శివ అక్కడ గెలిచారురా. రేయ్, మా నాన్నగారు పేరు నిలబెట్టానురా నేను. సాక్షి రంగారావు గారి పేరు నిలబెట్టాను, పడగొట్ల నిలబెట్టాను. ఈ పాయింట్లో తెలియదా? ఈరోజు వరకు సాక్షి శివ కాలాన్ని ఛానల్స్ అనుకుంటున్నారు, అందరూ అనుకుంటున్నారు. ఓడిపోయింది ఎవర్రా? చీఫ్ ఫెలోస్, మీర్రా ఓడిపోయారు. ఓడిపోతున్నారు అనే విషయం మీరు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారా? రేయ్, ఇంకా ఏం చేయగలరా మీరు? తమిళ ఇండస్ట్రీలో పగబడతారా? పట్టండ్రా. నాకు ఈ జీవితమే ఎక్కువ, దేవుడిచ్చిన ఈ జీవితమే ఎక్కువ అనుకున్నా. నేను అసలు ఈ ఫీల్డ్లోకే నాకు ఐడియా లేదు. మా నాన్నగారికి అసలు ఐడియా లేదు మా అబ్బాయిని తీసుకురావాలని. దేవుడిచ్చాడురా. గుడ్ ఆర్ బ్యాడ్, నేను ప్రొఫెషనలిజంగా చేశాను. నా వల్ల ఆ టైంలో ఎంత పర్ఫెక్ట్గా చేయగలను అనే కాన్షియస్తో చేశాను. మెప్పులు పొందాను, అవార్డులు పొందాను. స్టిల్ ఐ యామ్ ఇన్ ది రేస్ అండ్ స్టిల్ సాక్షి శివ సన్ ఆఫ్ సాక్షి రంగారావు ఇస్ ఇన్ డిమాండ్ ఇన్ బుల్లితెర. ఓడిపోయింది రే చీఫ్ ఫెలోస్ మీరు తెలుసుకోండి. ప్రెస్ సోదరులారా, ఈ టాపిక్ మీకు ఇంట్రెస్ట్గా ఉంటే దయచేసి ఆరా తీయండి, ఓకేనా? ప్రస్తుతానికి ప్రెస్ మీడియా సోదరులకి, తెలుగు ప్రేక్షకులకి, నా అభిమానులకి, నా శత్రువులకి, అందరికీ ప్రస్తుతానికి ఇప్పుడు సెలవు. ట్రూత్ అలోన్ ట్రయంప్స్. జై హింద్, భారత్ మాతాకి జై. జై తెలుగు తల్లి, జై సాక్షి రంగారావు. తెలుగు ప్రేక్షకులు, తెలుగు అభిమానులు, తెలుగు మీడియా మిత్రులకి అండ్ ఆఖరిగా ముఖ్యంగా తెలుగు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ వీళ్ళకి నమస్కారాలు. మన ఐక్యతే మన బలం. అదే తెలుగు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో నాకు 2 years అఫీషియల్ బ్యాన్ అనే పదాన్ని మీరు వాడారు వర్బల్గా, బట్ అక్కడ తెలుగులో వేరే ఏదో అర్థం. అది నాన్ కోఆపరేటివ్ అని అన్నారట. ఆ లెటరు నాకు దొరికింది కదా మొన్న 6 ఏళ్ల తర్వాత. ఆ కింద మన ఐక్యతే మన బలం. ఇది ఐక్యత ఎందులో? అన్యాయం చేయడంలో మనమందరం ఐక్యతగా ఉండాలి. అదే బలం, అదే మన బలం. అన్యాయాన్ని మనం ఐక్యతగా ఉండి చెయ్యాలి, అదే మన బలం. ముఖ్యంగా నటీనటులని పిండేయాలి, వాళ్ళ జీవితాల్ని మటాష్ చేయాలి, నాశనం చెయ్యాలి, చిన్నాభిన్నం చెయ్యాలి. ఇందులో మీ ఐక్యతే మీ బలమా? అసలు ఇంత గొడవకి మళ్ళీ మీరే దీన్ని తవ్వారు. అశుద్ధాన్ని నేను అశుద్ధం అని తెలిసి 6 ఏళ్ళుగా వదిలేశాను ఛీ అని. దాన్ని మళ్ళీ మీరే తవ్వుకున్నారు. ఎలాగా? ఎందుకు నేను ఇంత అగ్రివేట్ అవుతున్నాను చెబుతా. నలజల అశోక్, ది ప్రొడ్యూసర్, ది వన్ ఆఫ్ ది బిగ్ ప్రొడ్యూసర్ ఇన్ తెలంగాణ, హైదరాబాద్ బుల్లితెరలో. నాకు అశోక్ ఎలా తెలుసు? చెన్నైలో ఈటీవీలో మంచి గొప్ప సంస్థ, ఎప్పటికీ ఆ ఈటీవీలో మేనేజర్గా ఒక్క బ్లాక్ స్పాట్ కూడా లేకుండా పనిచేసిన అశోక్. అసలు అశోకే కాదు, ఈటీవీ సంస్థలో ఎవ్వడూ ఏమీ తోకాడించలేడు తప్పుగా. ఒక్క తప్పు చేసినా కూడా లైఫ్ లాంగ్ బ్యానో నాన్ కోఆపరేటివ్ అనేది వాళ్ళ ఇండివిజువల్ రూల్. అది ఎప్పటికీ పట్టిస్తారు. ఆ భయం
ప్రతి ఒక్కడికి ఉంటుంది, ప్రతి ఒక్కడికి, ఆల్ క్రాఫ్ట్స్. అలా ఉండాల్సింది ఈ తెలుగు ప్రొడ్యూసర్ కౌన్సిల్, స్మాల్ స్క్రీన్ ప్రొడ్యూసర్ కౌన్సిల్. అలాగా ఒక్క బ్లాక్ స్పాట్ లేకుండా ఉన్నావు నా మిత్ర అశోక్ నలజల. ఇక్కడ నువ్వు ఈటీవీ సంస్థని నీ కర్మకాలి వదిలేసి ఒక సీరియల్ని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా, సంక్రాంతి అనే సీరియల్ అనుకుంటా, క్రాంతిలాల్ అనే సినిమా ప్రొడ్యూసర్ని పట్టుకుని నా జీవితంలో, నట జీవితంలో మొట్టమొదటిసారి అందరికీ డబ్బులు ఇవ్వకుండా నామాలు వేసి వెళ్ళిపోయావు. దట్ ఈస్ ది ఫస్ట్ బ్లాక్ స్పాట్, బిగ్ స్పాట్ అమాంగ్ ఆల్ అవర్ ఆర్టిస్ట్. ఐ డోంట్ నో అబౌట్ ద టెక్నీషియన్స్, దట్ టైమ్ టెక్నీషియన్స్. ఆ ప్రాజెక్ట్లో అందరికీ తెలుసు. ఆ ప్రొడ్యూసర్ని మిస్గైడ్ చేసి నేను చూసుకుంటానండి, మీరేం డబ్బులు ఎగదప్పండి అనే టాకే అప్పటికీ ఇప్పటికీ ఉంది. ఇది మన చిన్నత్రయ నడిగ సంఘం వసంత్ గారు మేము వేటాడి ఆ ప్రొడ్యూసర్ని ఇచ్చేద్దాం అని అన్ని ఆరా తీసిన దాంట్లో తేలిన విషయం, ఎవ్రీథింగ్ బిహైండ్ దిస్ పంగనామాలు ఇస్ అశోక్ నలజల. సరే, మళ్ళీ ఇప్పటి వరకు ఆ ప్రొడ్యూసర్ మళ్ళీ ప్రొడక్షన్ తీయలేదు. దట్ ఈస్ ది పవర్ ఆఫ్ తమిళనాడులో ఉన్న నడిగర్ సంఘం, చిన్నతయ్య నడిగర్ సంఘం యూనియన్. అప్పుడు వసంత్ గారు పాపం ఆయన యూనియన్ స్టార్ట్ చేశారు, వసంత్ గారు. అలాగ ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళావు. అన్నా ఉంటావుగా, నలజల అశోక్. మన క్రికెట్ అది ఆడినప్పుడు మనం జాలీ చేసిన టైము అన్నీ చేసి అన్నా అంటావు. ఇప్పుడు నువ్వు పెద్ద ప్రొడ్యూసర్గా అందుకుని సాక్షి శివ గారు అని కొంచెం డిగ్నిఫై, అన్నా అంటే ఎక్కడి నీ డిగ్నిఫై తక్కువ అవుతుంది. అది పర్లా, నువ్వు చాలా ఎదిగావు, మంచి పేరు తెచ్చుకున్నావుట. కానీ ఆరా తీస్తే మంచి ఇది కూడా తెలుస్తోంది. అవన్నీ పక్కన పెడితే, ఏ అశోక్, నీలో ఎంత విషాన్ని దాచుకుని నాపై కక్కావా నా జీవితాన్ని నాశనం చేయడానికి? ఇంత విషాన్ని కక్కావా నువ్వు? నేను నీకేం ద్రోహం చేశాను? జాలీగా ఉండేవాళ్ళం, పనిచేసేవాళ్ళం, ఇక్కడ చక్కగా ఎంజాయ్ చేసేవాళ్ళం, పార్టీ చేసుకునేవాళ్ళం. ఎప్పుడు నీకు మర్యాద అశోక్ గారనే ఇప్పటిదాకా పిలిచాను. ఇప్పటికీ అశోక్ గారిని పిలిచాను. అలాంటిది నా మీద నీకు ఎప్పుడు నేను ఏమైనా ద్రోహం చేశానా? ఎందుకు? నువ్వు చేసిన మెస్ వల్ల నన్ను మీరు 2 years బ్యానో లేకపోతే నాన్ కోఆపరేటివ్ అని లెటర్ ఇచ్చారే, దాన్ని అయిపోయాక నేను ఫ్రెండ్లీగాను అఫీషియల్గాను నీ ప్రాజెక్ట్ కోసం మాట్లాడుకున్న మాటల్ని మీ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఈసీ మీటింగ్లోనో ఆర్బిటరీ మీటింగ్లోనో పెట్టి లైవ్ బ్యాన్గా చేసి అప్రూవల్ అయ్యి రికార్డు ఉంది అని అశోక్ నలజల ఓ నంబర్ ఇచ్చావే మాట్లాడమని. ఇప్పుడు నా పేరు రివీల్ చేస్తా. కిరణ్, ఆర్బిటరీ కమిటీ కన్వీనర్. అతను నాకు చెప్పిన రికార్డ్ నా దగ్గర ఉంది. ఎందుకు అంత విషయాన్ని అలాగా చిమ్మి నా లైఫ్ మీద ఆడుకుంటున్నావు? తెలుగు ఇండస్ట్రీలోనే అసలు నాకు బొలితెరలో అసలు నాకు రాకుండా చేస్తున్నావు. నాకు అర్థం కాలా. ఏంద్రా ఆ గొడవ ఏదో అయింది, తర్వాత అందరూ చెప్పడమే విన్నాను. 1 year బ్యాను, 2 year బ్యాను, లైఫ్ టైం బ్యాన్ అని కూడా చెప్పారు, రెడ్ కార్డ్ అని చెప్పారు, అవి చెప్పారు అని. కానీ ఆధారాలకి నేను ట్రై చేయలేదు. ఎందుకంటే అప్పుడు నేను డిప్రెషన్లో ఉన్నా. నేను ఇంకా తెలుగు సీరియల్సే, దేవుడు అనేవాడు ఉంటే ఇక తెలుగు సీరియల్స్లోనే నాకు అవకాశాన్ని కల్పించకూడదని నేనే చెప్పుకున్నా. మల్లేని రాధాకృష్ణ గారు నా డార్లింగ్ డైరెక్టర్,
మౌనరాగం సీరియల్ డార్లింగ్ డైరెక్టర్, వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్. ఆయనతో కూడా ఆ గొడవైన ఫ్యూ మంత్స్లోనే వేరే ఆఫర్కి ప్రాజెక్ట్ కడిగితే ఇదే నేను మెసేజ్ చేశా. ఎప్పుడో చచ్చేదాకా కూడా ఎప్పుడు సాక్షి శివ మాట 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 మార్చడు, మాట కోసమే బతుకుతాడు. ఏ అశోక్, నేను తమిళ్లో తమిళ్లో సీతారామన్ అనే సీరియల్లో బ్రహ్మాండంగా చేశాను. అదరగొట్టావన్నా, బ్రహ్మాండంగా చేశావు. అది నేను తెలుగులో నేను ప్రొడ్యూస్ చేస్తాను. ఆ వేషం ఇంకా నేను సరిగ్గా యూజ్ చేయాల, బ్రహ్మాండంగా నేను యూజ్ చేస్తుంటే అన్ని టర్మ్స్ అని మాట్లాడి కొన్ని రోజుల్లోనే అన్నా సాక్షి శివ అన్న, నువ్వు మంచి నటుడివి, చాలా మంచి క్యారియర్ ఉంది, ఆ ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ఒక ఎక్స్క్యూజ్ లెటర్ ఇవ్వన్నా, మిగతా నేను చూసుకుంటానా, నేను ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఏమన్నా అన్న చూసుకుంటానా అన్నప్పుడు నేను కారణం చెప్పానే నీకు ఆ కారణం చెప్పాను. మరి ఆ కారణాన్ని ఎందుకు చెప్పలేదు నువ్వు? ఆ కారణాన్ని చెప్పినా కూడా ఎందుకు దాచేశారు? ది సో కాల్డ్ ఫ్రాడర్స్, ది సో కాల్డ్ అన్యాయవాదులు, పదవుల్లో అన్యాయవాదులు, ఆ 2 కారణాలు ఎందుకు దాచావు? ఎందుకు? దానివల్ల నీకన్నీ తెలుసు. నువ్వు మిగతా వాళ్ళందరూ కలిసి మీ ఆర్బిటరీ మీటింగ్లోనో పాస్ చేసి లైఫ్ టైం బ్యాన్ అని పెట్టామని కిరణ్ చెప్పాడు. ఇప్పుడు ఇందాక వచ్చాడుగా నా బావ మీ ఆఫీస్కి, మీటింగ్ అయింది. నువ్వును ఆ కిరణ్ ఇద్దరే ఉన్నారట, మీటింగ్ అన్నారట. ఆ ఫోన్ కాల్ కోసమే, ఫీడ్బ్యాక్ కోసమే నేను వెయిట్ చేశాను. ఎందుకు అశోక్? ఇప్పుడు 6 ఏళ్లగా 50 మంది దాకా ప్రొడ్యూసర్లు డైరెక్ట్గా ఫోన్ చేసి ఉన్నారు, ఛానల్ వాళ్ళు చేసిన వాళ్ళు ఉన్నారు, ప్రొడక్షన్స్ హౌస్ తరఫున వాళ్ళు చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఫోన్ చేసేవాళ్ళు ఆఫర్స్ కోసం. నేను స్టార్టింగ్లో మనం చేయకూడదు అనుకున్నామే, ఇంకా ఈ సీరియల్సే ఎందుకు ఫోన్స్ వస్తున్నాయి, సరే వచ్చిన ఆపర్చునిటీ రియలైజ్ అయ్యారేమో, ఎందుకు కాకూడదని చెప్పి నేను సిన్సియర్గా వాళ్ళకి ఆన్సర్ చేసేవాడిని. రెమ్యునరేషన్ అన్నీ నా కండిషన్స్ చెప్పేవాడిని, మళ్ళీ ఫోన్ వచ్చేది కాదు. ఇలాగే 50 మంది దాకా వచ్చారు. ఆ 50 మందిలో నువ్వు ఒక్కడివే, నీతో ఒక్కసారి నేను ఇలా మాట్లాడాను. ఎందుకంటే నువ్వు ఇంట్రెస్ట్ చూపించావు. నువ్వు ఇంకా నా పాత చెన్నైలో ఉన్న అశోక్, అంటే ఈ పంగనామాలకి ముందు ఒక క్యారెక్టర్ ఉండేది అశోక్కి, ఆ ప్రాజెక్ట్కి పంగనామాల తర్వాత ఎప్పటికీ అది అశోక్ అంటే ఫస్ట్ నాకు ఆ పంగనామాలే వస్తుంది. క్రికెట్లో మనం స్పోర్ట్స్ అది వేరు, క్రికెట్లోనో పార్టీల్లోనో వేరే వేరే విషయాల్లోనో అవన్నీ మనం జాలీగా ఉన్నాం, కానీ ఎప్పటికీ నాకు అశోక్ అంటే ఫస్ట్ నాకు ఆ పంగనామాలు నా కెరీర్లోనే ఫస్ట్ నామం పెట్టించిన గొప్ప మహానుభావుడయ్యా అశోక్ నలజల. అది మర్చిపోనయ్యా. ఇప్పుడు చెప్పాల్సిన అవసరం నువ్వు తీసుకొచ్చావు అశోక్. పాపం కిరణ్ చెప్పేశాడు ఆయన. మళ్ళీ మా బావ దగ్గర వేరేదో చెప్పావుట కిరణ్, అశోక్ ఏదో సుమన్ టీవీలో నేను ఇండస్ట్రీ గురించి తప్పుగా మాట్లాడాను, అది చేయను ఇది చేయను అని బేస్ అన్నమాట. ఎందుకు ఎన్ని మాటలు ఉన్నాయా? సరే పోనీ ఈ సోకాల్డ్ అన్యాయవాదులు పదవుల్లో ఉన్నారే, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కారణం చెప్తారా? ఒక్కొక్కళ్ళు అడిగినప్పుడు ఏంటయ్యా మీ గొడవ? నేను అప్పటికీ ఇప్పటికీ ఎప్పుడు నేను చెప్పేది ఒకే కారణం, 2 వ్యక్తుల గురించి. నౌ ఐ యామ్ రివీలింగ్ ది నేమ్స్. జట్టి హరిబాబు మౌనరాగం సీరియల్ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ అని ఎంటర్ అయ్యాడు. అతను నన్ను పోలవరంలో లంజా కొడక అని 150-200 మంది పబ్లిక్ లొకేషన్లో షూటింగ్ జరుగుతున్నప్పుడు క్రౌడ్ మధ్యలో కాలెత్తి కొట్టబోయి నేను జరిగి వాడు పడి మేము ఒక ఫైట్ చేసుకుని జనాలు అక్కడ మన వాళ్ళు ఆపి ఒక డెసిషన్ తీసుకున్నారే, బ్యాకప్ చెప్పి. నేను డైరెక్ట్గా చెప్పాను, ఈ హరిబాబు ఇంత చేసిన వాడు ఉద్యోగం తీస్తే కానీ నేను నటించను అని చెప్పంగానే వితిన్ మినిట్స్లో మరి ప్రొడక్షన్ హౌస్ ఛానల్లో మాట్లాడి వాళ్ళు ఓకే చెప్పారు అని చెప్పి హరిబాబుని పంపించేశారే కనపడకుండా. మరి మౌనరాగం ప్రాజెక్ట్ అయ్యేదాకా ఆ హరిబాబు ఉద్యోగం తీశారనుకున్నాను, కానీ 2-3 సార్లు హైదరాబాద్లో కనబడ్డాడు. కనబడినప్పుడల్లా మళ్ళీ 5 or 10 minutes షూటింగ్ ఆపానే, ఏమంటే ప్రొడ్యూసర్ గారు, ఏమంటే డైరెక్టర్ గారు,
డైరెక్టర్ గారు నేను ఎందుకు అడిగానంటే హీఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్. ఏంటంటే హరిబాబు తీసా చెప్పారు, మళ్ళీ వచ్చాడంటే పంపించేయండి, లేకపోతే యాక్ట్ చేయండి 5-10 minutes నేను చేసినప్పుడు పంపించేసేవారే. నేను మౌనరాగం సీరియల్లో ఉన్నంత వరకు హరిబాబుని రానివ్వాలి. కానీ టిల్ నౌ హరిబాబు ఈజ్ ట్రావెలింగ్ విత్ ది ప్రొడ్యూసర్ విచ్ ఐఎమ్ గోయింగ్ టు రివీల్ హిస్ నేమ్, సాకుమూరి నారాయణ స్వామి గారు, మౌనరాగం ప్రొడ్యూసర్. అదే సాకుమూరి నారాయణ స్వామి గారు అదే జట్టి హరిబాబు చేత 4 సార్లు ఈ 6 ఏళ్లలో ఫోన్ చేయించారు. ఐ థాట్ దే రియలైజ్ దేర్ మిస్టేక్ అండ్ ఐ సిన్సియర్లీ థాట్ దే రియలైజ్డ్. అందుకని నేను మర్యాదగా మాట్లాడు, ఎప్పుడు ఈ విషయాన్ని ఇంకా వదిలేసేయి అనుకున్నాను. ఎప్పటి వరకు అశోక్, నీతో మనం మాట్లాడుకున్న విషయాన్ని ఇంత పాయిజనస్గా నా జీవితాన్నే లైఫ్ బ్యాన్ చేసే విధంగా నువ్వు ప్లాన్ చేసావని తెలియక ముందు వరకు వదిలేశాను. నేను ఒకటే అనుకున్నా, ఎప్పటికైనా ఐ మేడ్ ఇట్ వెరీ క్లియర్ టు యూ అశోక్ నలజల, ఎప్పటికైనా జీవితంలో నేను ఎంత నష్టపోయినా మీరుగా రియలైజ్ అయ్యి నన్ను పిలిచి కమిట్ అయ్యేంత వరకు ఐ హ్యావ్ టు అని చెప్పి నేను ఆశలు పెట్టుకునేవాడిని, కానీ నిరాశ పడేవాడిని. అది అలవాటు అయిపోయింది. కానీ ఈసారి 6 ఏళ్ల తర్వాత మళ్ళీ పాపం ఇప్పుడు నాకు ఒక ఛానల్లో పాపం ప్రొడ్యూసర్ గారు అన్నీ మేనేజర్ చేత మాట్లాడించి ఛానల్ చేత కన్ఫర్మ్ చేయించి అన్నీ చేశాక ఈ కిరణ్కి ఫోన్ చేస్తే చెప్పేట కదా ఆయన, లైఫ్ బ్యాన్ చేశామండి, పెట్టుకోవడానికి వీల్లేదని. ఎలాగా అంటే ఒకసారి అశోక్తో మాట్లాడే ఆ మేనేజర్ చెప్తే నీతో మాట్లాడాను, సాక్షి శివ గారు అని ప్రేమగా పిలిచినప్పుడు పొంగిపోయాను. దానమ్మ నీ వెనకాల ఇంత విషయం ఉందనుకోలేదు అశోక్ నలజల. అప్పుడు నువ్వు నాకు కిరణ్ నంబర్ ఇచ్చి నేను మాట్లాడాను, పొద్దున మాట్లాడు అని వాయిస్ మెసేజ్ ఇచ్చావు. నేను ఫోన్ చేస్తే మరి నీ వాయిస్ మెయిల్కి వెళ్ళింది. అయినా కూడా మెసేజ్ చేశాను, అశోక్ గారు మీరు మేలుకుగా ఉన్నారా ఫోన్ చేయడానికని. నాకు అప్పుడే డౌటు. అయినా కూడా కొంచెం ఇంకా పాప ఏదో అశోక్ మంచిగా మాట్లాడుంటాడు, పాజిటివ్గా అవుతుందిలే అనుకున్నా. మరి కిరణ్కి పొద్దున ఫోన్ చేసినప్పుడు 2 సార్లు ఫోన్ చేసినప్పుడు వాయిస్ మెయిల్కి వెళ్ళింది. నేను వాట్సాప్లో ఆయనకి పెట్టాను, ఏమంటే ఇలాగా అశోక్ గారు మీ నంబర్ ఇచ్చారండి మాట్లాడమని. నేను ట్రై చేశాను, వాయిస్ మెయిల్కి వెళ్ళింది. ఇలాగ నాకు పలానా ఛానల్లో ఆఫర్ వచ్చిందండి, ఇవాళ బయలుదేరుతాను, రేపు నేను షూటింగ్ అని పెట్టాను. అయినా కూడా నా మనసు ఒప్పలా. వాళ్ళు ప్రొడక్షన్ వాళ్ళు పాపం ఏమంటే మీరు ఇంటిమేట్ చేశారు కదా, మా దగ్గర రికార్డు ఉందండి 2 yearsది అని పంపించారు. వాళ్ళు చాలా పాజిటివ్గా ఉన్నారు, చాలా పాజిటివ్గా ఉన్నారు పాపం. ఇప్పుడు వాళ్ళని నువ్వు ఇబ్బంది పెడతా ఉంటావు కదా, వాళ్ళ ఆ ప్రొడ్యూసర్ మీద కూడా నువ్వు బ్యాన్ చేస్తావని చెప్పేవాట కదా కిరణ్. ఆ ప్రొడ్యూసర్ కూడా దే హ్యావ్ టు ఫేస్ ది కాన్సిక్వెన్స్ చెప్పాను అవుతారు కిరణ్. ది ఆర్బిటరీ కమిటీ కన్వీనర్ కిరణ్ సోనోపిక్స్. ఆ సోనోపిక్స్ అనే బ్రాండ్ ఎందుకు వేసుకున్నావయ్యా? ఇంటి పేరు అది సోనోపిక్స్. ఎందుకు అంత పెద్ద బ్రాండ్, మంచి బ్రాండ్ని పెట్టుకుని ఇంకా సోనోపిక్స్లో ఉన్నావా నువ్వు? అసలు ఎవరు నువ్వు కిరణ్? సరే అది పక్కన పెట్టు. సో ఈ హరిబాబు ఇలా చేశాడు. అలాగే సాకుమూరి నారాయణ స్వామి నాకు ఏ రోజున నా పేమెంటు రిలీజ్ చేశాడు. ఐ హ్యావ్ ఎ డేట్, యూ టూ హ్యావ్ ఎ డేట్. ఆర్బిటరీ మీటింగ్కి నన్ను పిలిచి అక్కడ రిలీజ్ చేశాడు. ఏ రోజు షూటింగ్ నన్ను గొడవ జరిగాక నన్ను గెస్ట్ హౌస్లో ఉంచి నెక్స్ట్ షెడ్యూల్ పంపిస్తామని డబ్బులు ఇచ్చి పంపించి నేను కారులో వెళ్తుంటే మేనేజర్ ఫోన్ చేసి సార్ మిమ్మల్ని రీప్లేస్ చేసుకుంటామంటే చేసుకోండి, నేను తప్పు చేశానని నేను డేరింగ్గా కాదు స్ట్రైట్గా ఒప్పుకుని జెన్యూన్గా ఒప్పుకుని డబ్బులు మట్టుకు ఇచ్చేయండి అని చెప్తే చెన్నై రీచ్ అయ్యే లోపలే అనిల్ అనే నా మిత్రుడు మంచి ఆర్టిస్టు అతన్ని పెట్టుకుని షూటింగ్ స్టార్ట్ చేసింది. తెలీదా సాకుమూరి నారాయణ స్వామికి తెలీదా? రీప్లేస్మెంటు చేసే ముందు ఈ కొట్టాడే ట్రాన్స్ఫర్ చేసాం మీ పేమెంట్. అది గనక చేసి ఉంటే అసలు ఎంత పెద్ద ప్రాబ్లం అయ్యేదా? అలాంటి సాకుమూరి నారాయణ స్వామి మరి ప్రోటోకాల్ మారాడే. సెటిల్మెంట్ చేసుకోకుండా రీప్లేస్మెంట్ షూటింగ్ చేసి 10-15-20 రోజుల తర్వాత నాకు ఇంత రభస చేసి మీటింగ్లు పెట్టి నన్ను పిలిపించి నా వల్ల అంత నష్టమైంది ఎంత నష్టమైందని చెప్పి నా పేమెంట్ నాకు ఇచ్చాడే. ఏది కట్ చేయకుండా, లేకపోతే నా దగ్గర నుంచి 1,00,000 డిమాండ్ చేయకుండా.
ఎందుకంటే ఆ సాకుమూరు నారాయణ స్వామి గారు పెట్టిన కంప్లైంట్, ఇంకా కూడా దాంట్లో కొంచెం డౌట్ ఉందిలే, మీ సోకాల్డ్ ఫ్రాడర్స్ ఉన్నారుగా పదవిలో, వాళ్ళే అవన్నీ తెలుసుగా డ్రాఫ్టింగ్ మీకు ఆ నాలెడ్జ్, అబ్బో ఆ క్రిమినల్ నాలెడ్జ్, దానమ్మా ఆ క్రిమినల్ నాలెడ్జ్ బ్రహ్మాండమయ్యా మీకు. ఆచరణలో మంచిగా చూపించండి అయ్యా, అందరూ బాగుపడతారు, మీరు అనుకున్న దానికన్నా ఇంకా గొప్పగా ఎదుగుతారు. ఇలా కాదు. సరే, సో ఆ కంప్లైంట్కి రిప్లై నేను ఇచ్చానే వాట్సాప్లో. మరి మీ ఆర్బిటరీ కమిటీ, మీ ఫ్రాడ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ఉన్న వాళ్ళు, ఐ మీన్ ఫ్రాడ్స్ ఇన్ యువర్ ప్రొడ్యూసర్ కౌన్సిల్, మళ్ళీ దీన్ని ఒక కాంట్రవర్సీ చేయకు. అన్నీ చేస్తారయ్యా కాంట్రవర్సీ, మంచి మట్టుకు చేయరు, మంచి మట్టుకు చేయరు. అది ఆర్టిస్టులకు మట్టుగా న్యాయం చేస్తారు. ఆర్టిస్టులు మట్టుకే సులకనా? ఒక ప్రొడ్యూసర్ ఒక్కరు నటించగలరా? ఒక ఛానల్ వాళ్ళు పెట్టుకుంటే ఆ ఛానల్ ఉత్తి ఛానల్ పేరు వేసి మీరు యాడ్స్ రాగలరా? ఒక డైరెక్టర్ ఒక్కడే యాక్షన్ టేక్ కట్ ఓకే అని చెప్పగలరా? అన్నిటికీ ఆర్టిస్టే కావాలి. అలాంటి ఆర్టిస్ట్కి మీ యొక్క స్టేటే కాదు, చాలా స్టేట్స్లో అన్యాయం జరుగుతోంది. కానీ మీ తెలుగు వాడిని చెప్పుకొని సిగ్గుగా ఉంది నాకు. మన తెలుగు ప్రొడ్యూసర్ కౌన్సిల్లో జరుగుతున్న అన్యాయం, అక్రమం, మోసగాళ్ళు ఇంకెక్కడ ఇండియాలో ఏ బుల్లితెర ఇండస్ట్రీలో లేరు. సిగ్గుగా లేదు మీకు? ఎందుకయ్యా గొప్పగా చెప్పుకుంటారా? వాడిని బ్యాన్ చేశా, వీడిని బ్యాన్ చేశా, వాడి లైఫ్ బ్యాన్ చేశా. మా ఆర్టిస్ట్ యూనియన్లో రోజు వస్తుంది, ఆర్టిస్ట్ యూనియన్ టైట్ అవుతోంది. మీరు ఇప్పుడు సిండికేట్ అవుతున్నారు, 4 రాష్ట్రాల్లో కలిపి సిండికేట్ అవుతున్నారు. అవ్వండి, మంచి విషయం చెయ్యండి అయ్యా. ఎవరు వద్దన్నారు మంచి విషయాన్ని చేయమని? మంచి విషయం చెయ్యండి. ప్రొడ్యూసర్లు ఫుల్ హోల్డ్ పెట్టుకోండి. నీకు బాబు వచ్చాడుగా ఛానల్, ప్రొడ్యూసర్ చేతిలో ఉన్నంత వరకు బ్రహ్మాండంగా ఉంది, నేను ఒప్పుకుంటా. బ్రహ్మాండంగా సంపాదించేవారు, బ్రహ్మాండంగా చూసుకునేవారు. మీకు బాబు వచ్చాక మీకు కాలుతోందే, మీ ముట్టి కాలుతోందే మీకు బాబు వచ్చాక. మరి ఆ ఛానల్ బాబుల్ని మరి మీరు సాటిస్ఫై చేయండి. అక్కడ మీరు మాట్లాడలేరే? సరే, అవన్నీ నాకు అనవసరం. ఆర్టిస్టులు ఎందుకయ్యా చులకం చేస్తున్నారు మీరు? ఎందుకయ్యా వాళ్ళ అన్యాయం చేస్తున్నారు? ఎందుకయ్యా వాళ్ళని పెట్టుకుని మీరు సంపాదించి దానమ్మ వాళ్ళకి మీరు ఇంత అన్యాయం చేస్తున్నారు, ఇంత విషయాన్ని కక్కుతున్నారు? ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ఉన్న న్యాయమైన వాళ్ళు, ఈ ఇండస్ట్రీలో ఉన్న న్యాయమైన వాళ్ళు మీరందరూ వాయిస్ రేస్ చేయాలండి. ఇలాంటి ఫ్రాడ్ నా కొడుకుల్ని ప్రొడ్యూసర్ అనే ఛాన్సే లేకుండా, ఎక్కడ ఇండస్ట్రీ లేకుండా చేయాలండి. అంత ఇదిగా టైట్ అవ్వాలి. ఐకమత్యమే మన బలం అని మనం ప్రూవ్ చేసుకోవాలి. ముందు మన ఆర్టిస్టులు, మన ఛానల్ వాళ్ళు అలా చేస్తే కనుక ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ఉంటారు 100 మంది ప్రొడ్యూసర్లు. కానీ అన్యాయం చేసేవాళ్ళు, మాలాంటి ఆర్టిస్టులు, టెక్నీషియన్ అందరి పొట్టగొట్టిన వాళ్ళు ఎంతమంది ఉన్నారయ్యా? వాళ్ళందరి మీద లైఫ్ బ్యాన్ చేస్తే 10 మంది, 15 మంది, 20 మంది ఇంత కూడా మిగలరయ్యా ఈ ప్రొడ్యూసర్ కౌన్సిల్ యూనియన్లో, తెలుగు బుల్లితెర ప్రొడ్యూసర్ కౌన్సిల్ యూనియన్లో. మామూలుగా కిరణ్తో చెప్పాను, ఏమండి అశోక్ నేను ఫ్రెండ్లీగా మాట్లాడుకున్నా, అఫీషియల్గా కూడా అది మాట్లాడుకున్నాం. దాన్ని మీరు ఎలాగంటే అసలు మీరు అఫీషియల్గా ఆ వర్బల్ కాన్వర్సేషన్ అఫీషియల్గా చేసి మీ ఆర్బిటరీ మీటింగ్లోను, ఈసీ మీటింగ్లో పెట్టి లైఫ్ బ్యాన్ చేస్తారు? ఎంత అన్యాయం అండి! అంటే మాట లేదు, కిరణ్ సోనూ పిక్స్కి మాట లేదు. అప్పుడు తెలిసింది అశోక్ నల్లజల ఒక్క పాయిజనస్ హ్యూమన్ బీయింగ్ ఇన్ ది ఎంటైర్ యూనివర్స్. యూ బ్లడీ అశోక్ నల్లజల ఏం అన్యాయం చేశాను డైరెక్ట్గా అడుగుతున్నా. ఇఫ్ యూ హ్యావ్ గట్స్ కమ్ టు మై లైన్. మా బావ మరి నాకు ఇదే నేను గనక తప్పు చేశాను అంటే
శిక్ష ఇచ్చారు కదా మీరు. మరి వాళ్ళ జట్టి హరిబాబుకి సాకుమూరు నారాయణ స్వామి తప్పు చేశారు కదా, వాళ్ళకి శిక్ష ఎందుకు ఇవ్వలేదు? మళ్ళీ నా చేత అశోక్ నలజల ఎందుకు నువ్వు క్షమాపణ లెటరు, ఎక్స్ప్లెనేషన్ లెటర్ ఇవ్వమంటున్నావు? నేను ఇవ్వను, జీవితాంతం ఎంత సఫర్ అయినా అంత నష్టమైనా అని చెప్పాను. తప్ప దాన్ని ఎందుకు నువ్వు నా లైఫ్నే నాశనం చేసే విధంగా అంత నెగటివ్గా నువ్వు పెట్టి ప్రొడ్యూసర్ కౌన్సిల్లో అప్రూవ్ చేయించావు? ఇంకా రికార్డు బయటికి రాలా, మీరు జస్ట్ చెప్తున్నారు. బయటికి తేయండి, మీడియాకి ఇవ్వండి. ఇంకా కూడా మా బావ వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ లెటర్ ఇవ్వమని చెప్పండి సార్, మెయిల్ పంపించమని చెప్పండి సార్, సంతకం పెట్టి పెట్టమని చెప్పండి సార్, మేము పాస్ చేస్తాం, మేము ఇచ్చేస్తాం. అంత నటుడు 2 స్టేట్లో లేదు సార్ అని మీరే చెప్పగట. మా బావ చెప్పాడు, మా బావ అడ్వకేట్ వచ్చాడు కదా, చెప్పాడు. ఇంత తెలుసు కదా నా మంచితనాన్ని, ఎంత కరెక్ట్గా ఉంటాను ప్రొఫెషన్లో, తెలుసు కదా. ఎలా అశోక్ అంత అన్యాయం చేయాలనిపించింది నీకు? ఎలా మనసు వచ్చింది? అసలు నువ్వు బాగుపడతావా? అసలు నీకు మంచి జరుగుతుందా? నీలాంటి అన్యాయం చేసేవాళ్ళు పురుగులు పట్టి నాశనం అవ్వరు. మీరు అనుకోని విధంగా మీరు నాశనం అవ్వరు. మీరు మీ కుటుంబం నాశనం అవ్వదు. ఆ దేవుడు చూడటే అనుకున్నావా? ప్రతి దానికి ఉంది లిమిట్. అన్యాయం చేసేవాళ్ళు రియలైజ్ అవుతారా, దీంతటితో ఆపుతారా అని దేవుడు చూస్తూ ఉంటాడు. ఒక్కసారి దేవుడు కళ్ళు ఎర్ర చేశాడంటే భస్మమే. యూ కాన్ సస్టైన్. నువ్వు ఏది నీ స్ట్రాంగెస్ట్ పాయింట్ అనుకుంటున్నావో, నువ్వు ఏది నీ వీకెస్ట్ అనుకుంటున్నావో దాని మీద కొడతాడయ్యా. జీవితంలో లేవలేవు. ఏదో చెప్పావుట కదా మా బావ దగ్గర, వీడియో తీసేయమని చెప్పండి, సంతకం ఏమని చెప్పండి, లేదంటే మేము సిండికేటు 4 రాష్ట్రాల్లోనూ మేము బ్యాన్ చేయిస్తాం అన్నావుట కదా. నువ్వు చేయించవయ్యా. నీ ఫ్రాడు ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ఉన్న వాళ్ళందరూ కలిసి నువ్వు 4 స్టేట్లు ఎందుకు శ్రమ నీకు? నాకు వచ్చింది తెలుగు తమిళ్ అంతే, ఇంకెక్కడ నేను చేయను. నాకు ఎప్పుడూ ఆఫర్లు వచ్చాయి మలయాళంలో, కన్నడలో. మా నాన్న తమిళ్లో కూడా చేయలేదు. నాకు భాష మీద కమాండ్ లేడు. నాకు ఉన్న పేరు నేను పోగొట్టుకోను. నాకు డబ్బులు కాదు, నాకు మర్యాద, పేరు కావాలి. తమిళ్లో ఒక్క సినిమా చేయాల. ఏదో బాలు మహేంద్ర గారు మా వీధిలో ఉండేవారు కాబట్టి బలవంతం మీద ఏదో 3 పనిలో ఒక చిన్న 2-3 పాత్రలు చేశారు ప్రతాప్ పోతన్ గారి. ఇది కాదు. నేను కూడా హిందీలో హైదర్ సినిమాలో ఒక హిందీ పాత్ర, నన్ను అడగకుండా నా ఫ్యాన్ ముంబైలో ఆడిషన్ పంపిస్తే బలవంతం పెడితే ఇష్టం లేకుండా చేసి సెలెక్ట్ అయితే విశాల్ భరద్వాజ్ గారి సినిమాలో చేశాను. అది నా కోసం, నాకు వేరే లాంగ్వేజ్లో ఉన్న ప్యాషన్ కాదు. నా ఫ్యాన్ అప్సెట్ అవ్వకూడదు అని చేశాను. వాడికి చివరిలో పెట్టాను, మా ఫ్యాన్కి నా కొడక నన్ను బలవంత పెట్టకు, నేను చెప్పానా హిందీలో ఛాన్స్ ఇమ్మని అని వాడు పెట్టాను. మూసుకున్నాడు. వాడు ఇప్పుడు చాలా పెద్ద ఆర్టిస్ట్, డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఉంటాడు, చాలా పెద్ద ఆర్టిస్ట్. అవన్నీ ఇప్పుడు వేసి అవుట్ ఆఫ్ ది టాపిక్. సో నిజంగా నేను అంత సివియర్ తప్పు చేసి ఉంటే, ఎస్, ఓవర్ ఫోనో ఆర్ ఫ్లైట్లోనో ఆర్ క్యారవనో వేసుకుని రండి, ఇక్కడికి రండి, ఇక్కడ యూనియన్తోనూ మాట్లాడండి, సాక్షి శివ అంత పెద్ద అన్యాయం చేశాడండి అని నమ్మించండి, చేయించండి. ఇక్కడ కూడా నాకు జీవనం లేకుండా, తమిళ రాష్ట్రంలో కూడా నాకు జీవనం లేకుండా చెయ్యండి అయ్యా. అదే దేవుడి యొక్క నిర్ణయం అయితే హ్యాపీగా, థ్యాంక్ యూ దేవుడా, నువ్వు ఇంత ఇచ్చావు, ఇంతే అన్నావు, చాలు. మా పిల్లలు అందొచ్చారు, నాకు ఏ బ్యాంక్ బ్యాలెన్స్ లేవు, వాళ్ళు తిండి పెడితే తింటాను, లేదంటే హ్యాపీగా ఒకరోజు ఎక్కడికో వెళ్ళిపోతాను, వాళ్ళ మీద ఆధారపడను కష్టమైతే, అంతే. నాకు ఆశ లేదు, నాకు జీవితం మీద ఆశ లేదు. నేను ఈ సినిమా ప్రపంచాన్ని కోరుకోలేదు, దేవుడు ఇచ్చాడు. పోయిన జన్మలో అడిగానేమో, ఈ జన్మలో అసలు కోరుకోలేదు. ఇదే ప్రతి ఇంటర్వ్యూలో చెప్తాను, నేను సచ్చేదిగా చెప్తాను. ఆ దేవుడికే కోపం వస్తుంది, నాకు తెలుసు. ఎరా నా కొడక సాక్షి శివ, నువ్వు 10th పాసు, నా కొడక నువ్వు 2000 3000 జీతం తీసుకునేవాడివి, నీకు ఇంత రోజుకి ఇంత నీకు ఇప్పిస్తున్నాను, ఇంత పేరు ఇప్పించాను, ఏంట్రా నువ్వు ప్రతి ఇంటర్వ్యూలో నువ్వు ఇలా చెప్పుకుంటున్నావు అని కోపం వచ్చి అప్పుడప్పుడు నాకు మళ్ళీ గ్యాప్లు ఇస్తాడు. అయినా కూడా దేవుడే
ఎన్నిసార్లు అడిగినా కూడా నేను అడగలేదయ్యా, నువ్వు ఇచ్చావయ్యా అంతే. సో నువ్విచ్చింది నువ్వే ఆపేస్తున్నావు. రైట్, నో రిగ్రెట్స్ మై లార్డ్. ఓం నమ శివాయ. గోవింద గోవింద. ఓం అరుణాచలేశ్వరాయ నమః. అమ్మా తల్లి, ఏం పర్వాలేదు, చెయ్యండి అయ్యా. కానీ అది చేసే ముందు ఆ జట్టి హరిబాబు, ఆ సాకుమూరి నారాయణ స్వామి శిక్ష వేయండి. అది వేసి మీరు మగవాళ్ళు, న్యాయమైన వాళ్ళు అని ప్రూవ్ చేసుకోండి. ఐ విల్ యాక్సెప్ట్ ది ఫేట్ ఆఫ్ గాడ్ వెరీ 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 వెల్కమింగ్లీ, హ్యాపీలీ. అర్థమైందా? ఇప్పటికీ ఈ వీడియో దీంతో నేను ఎండ్ చేస్తున్నాను. ప్రియమైన శత్రువులారా, ఓకే, రైట్, గుడ్ బై. Come on, let us see in future videos if you make it necessary. Otherwise, start your good actions. Take action on that fellows. జట్టి హరిబాబు ఉన్నాయి, వాళ్ళ స్టోరీస్ ఉన్నాయి. సాకుమూరి నారాయణ స్వామి స్టోరీస్ ఉన్నాయి. జట్టి హరిబాబు స్టోరీస్ ఉన్నాయి. అంతదాకా రానివ్వకండి, కంపు చేసుకోకండి. నేను స్టార్ట్ చేయలా, మీరు స్టార్ట్ చేశారు, నేను స్టార్ట్ చేయలేదు. ఐ వాజ్ ప్రిపేర్డ్. బట్ ఇలాగ మీరు పొట్ట కొట్టడం, ఇలా మీరు విషయాన్ని కక్కడం, అశోక్ నల్లజల, యువర్ గ్యాంగ్, యువర్ ఫ్రాస్టర్ గ్యాంగ్, ద్రోహులరా, ఛీ, చెయ్యండిరా. ఇక మీదైనా మారి మంచి పని చెయ్యండిరా. మీ కుటుంబాలు బాగుంటాయి, మీ జనరేషన్లు బాగుంటాయి, లేకపోతే నాశనం అయిపోతాయిరా. ఇడియట్స్. తెలుగు బుల్లితెర ప్రేక్షకులకి, నా అభిమానులకి అందరికీ నా నమస్కారాలు. తెలుగు టెలివిజన్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో నాకు జరిగే అన్యాయం మీద అసలు ఏమిటో ఆరా తీయమని నాకు ఇండస్ట్రీలో నాకు పరిచయం ఉన్న, అలాగే మా నాన్నగారికి పరిచయం ఉన్న కొంతమంది దగ్గర నేను అపీల్ చేస్తున్నాను. అపీల్ అనే పదం కరెక్ట్ కూడా తెలియదు. ముందు ఈ వీడియో ద్వారా అపీల్ చేస్తాను. ఇలాగా ఏం లేదు, సపోర్ట్ లేదనుకుంటున్నారు. వాళ్ళు చేసే అన్యాయానికి సపోర్టే వీడికి లేదు. వీడు చెన్నైలో ఉంటాడు, వీడు వదిలేస్తాడు అని నాకేంటూ, నేను మళ్ళీ తెలుగు బుల్లితెరకు వెళ్ళాలని, అడ్డదారిలో వెళ్ళాలని నాకు ఆశ లేదు. వాళ్ళు రియలైజ్ అయ్యి వాళ్ళని శిక్షించి ఈ అన్యాయంగా లైఫ్ బ్యాన్ ఏదైతే డ్రామా చేశారో దాన్ని వాళ్ళుగానే తీసి రైట్ రాయల్గా నాకు వాళ్ళ ఆఫర్, మిగతా మంచి వాళ్ళు ఉన్నారు కదండి, 40-50 మంది నాకు ఇప్పటిదాకా ఫోన్ చేశారు కదా. వాళ్ళకి నిజాలు చెప్పకుండా దాచేసి అన్యాయం చేస్తున్నారు. సో మంచివాళ్ళు అందరూ చెడ్డవాళ్ళు ఉండరు. మంచివాళ్ళు అన్ని రంగాల్లోనూ అన్ని చోట్లను ఉన్నారు. సో వాళ్ళు నాకు పిలిస్తే తప్పకుండా వేస్తాం. ఈసారి జాగ్రత్తగా ఉంటాం, ఇంకా ఒళ్ళు దగ్గర పడి చేయిస్తాం. అగ్రిమెంట్ కావాలంటే ప్రొడ్యూసర్కి వేస్తాం, ఛానల్కి వేస్తాం, ఎప్పుడు వేసినట్టే ఇంకా ప్రొఫెషనల్గా బిహేవ్ చేస్తాం. వీక్ టైం అనేది ఎప్పుడో వస్తుంది, బ్యాడ్ టైం అనేది ఎప్పుడో వస్తుంది, అది ఎప్పుడూ ఉండదు. అది అందరికీ వస్తుంది. కానీ ఆ టైంలో కూడా మన న్యాయాన్ని పాటించామా అనేదే ఇది. సో నేను ఈ విషయాన్ని వదలదలుచుకోలే.
నాకు న్యాయం జరిగేదాకానే వదలను. నా వెనక ఎంతమంది ఉండి వీళ్ళ చేత నేను ప్రయత్నం చేసి, నా ప్రయత్నం చేసి, ఇంకా కావాలంటే లీగల్గా కూడా ప్రయత్నం చేసి, అన్ని ప్రయత్నాలు చేసి కూడా నాకు న్యాయం దొరకకపోతే అదో క్వశ్చన్ మార్క్, తర్వాత చూసుకుందాం. కానీ నా ఈ పోరాటం ముఖ్యంగాను అతి ముఖ్యంగాను నేను చేస్తున్న ఈ న్యాయ పోరాటం ఆర్టిస్టులకి, నా తోటి నటీమణులకు, వాళ్ళకి డెఫినెట్గా ఒక విధంగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎవరిని పడితే వాడిని బెదిరించడాలు, లైఫ్ బ్యాలెన్స్ చేయడాలు, వాడి జీవితంతో ఆడుకోవడాలు, వీళ్ళ పదవుల్లో అన్యాయంగా వీళ్ళు ఉండడాలు, అది జరగకుండా మా ఆర్టిస్ట్ యూనియన్ కూడా టైట్ అయ్యి తప్పు చేసిన ప్రొడ్యూసర్ని మందలించే దాకా ఎదగాలి ఆర్టిస్ట్ యూనియన్. అది ఏ రాష్ట్రమైనా సరే. దాంట్లో ఒక చిన్న ప్రయత్నం, మనకి స్వాతంత్రం కోసం ఎంతమంది చచ్చారు. గాంధీ ఏది ఇచ్చాడు, సుభాష్ చంద్రబోస్ ఏది ఇచ్చాడు అని చెప్పలేము. కొన్ని లక్షల మంది, ఆ లక్షల మందిలో ఈ పోరాటంలో ఈ సాక్షి శివ ఒక్కడుగా ఉన్నా కూడా నాకు హ్యాపీ. అది నా ప్రయత్నం. సో నా అపీల్, నాకు తెలిసిన వాళ్ళు, మా నాన్నగారు తెలిసిన వాళ్ళకి నేను ఒక మనవి, ఒక ప్రార్థన, ఒక విన్నపము అనుకోండి. కానీ అడుక్కోవట్లేదు ప్లీజ్, ఎందుకంటే మీరు నాకు తెలిసిన వాళ్ళు, మనకి బాగా తెలిసిన వాళ్ళు. మొట్టమొదట అసలు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఉంటే నాకు ప్రాణం ఇస్తారు. ఆయన శివుడు శివుడు అని ఇక్కడ ఉన్నప్పుడు సరే, హైదరాబాద్ వెళ్ళినప్పుడు సరే, ఆయన పోయేదాకా సరే, మన బాబాయిని పిలు అని అంత ప్రేమగా ఆయన చాలాగా పిలిచేవారు. కానీ ఎప్పుడు నేను ఆయన్ని, నాకు ఇంత సర్కిల్ ఉంది అని చెప్పి ఎప్పుడు నాకు వేషం ఇవ్వండి అని ఎవరిని ఇబ్బంది పెట్టలా. ఎవరిని ఇప్పుడు నేను చెప్పబోయే పేర్లు కానీ ఎవరిని ఇబ్బంది పెట్టలా ఎప్పుడు. ఎందుకు? మనం అడిగి మనకున్న రేపోని పోగొట్టుకోవడం అనే ఒక్కటే. సో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు అన్ఫార్చునేట్లీ లేరు కాబట్టి, ఆయన భార్య పద్మ గారు, ఆవిడ ఇప్పుడు పాపం ఇంట్లోనే ఉంటున్నారు, ఆవిడ డిప్రెషన్లో. సో ఆ కుటుంబానికి తెలిసిన ఏమండి త్రివిక్రమ శ్రీనివాస్ గారు, మాటల చక్రవర్తి గారు, నేను ఇంట్రొడ్యూస్ చేసుకుంటున్నాను. అసలు సాక్షి రంగారావు గారు మా నాన్నగారు, మీ ఆవిడ, మీ మామగారు, మీ పెద్ద మామగారు అదే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు మా ఇంట్లో 13 ఏళ్ళు అద్దెకున్నారు. మేము మీ ఆవిడకన్నా వయసులో కొంచెం పెద్దవాళ్ళం, కానీ ఆటలు అన్నీ ఆడుకునేవాళ్ళం. సో మొట్టమొదట మీకు మనవి చేసుకుంటున్నాను. అలాగే అంతకుముందు మాధవపతి సురేష్ గారు మా ఇంట్లో 7 ఏళ్ళు దిక్కున్నారు. ఆయన హైదరాబాద్లో ఉంటున్నారు. ఆయనకి చాలా లెగసీ ఫ్యామిలీ ఉంది. మాధవపతి సురేష్ గారు మీకు కూడా మనవి చేసుకుంటున్నాను. అలాగే తనికెళ్ళ భరణి గారు, అయ్యా శివభక్త తనికెళ్ళ భరణి గారు, మీరు రాళ్ళపల్లి గారు, మనమంతా కాదు, మీరంతా నన్ను కలుపుకోకూడదు, ఎంత ఇదిగా ఉండేవాళ్ళం. సో అలాంటి సాక్షి రంగారావు గారి కొడుకుకి ఒక సమస్య. ఎప్పుడు ఎవ్వరిని నేను వేషం అడగలేదు కదా, ఇబ్బంది పెట్టలేదు కదా. ఇదో ఒక్కసారి మీ ఇంటికి నేను వజ్రం సినిమా షూటింగ్ అప్పుడు అలా వచ్చి వెళ్ళాను అంతే, మీ ఇంటికి జస్ట్ ఒక 5-10 మినిట్స్ అంతే. తనికెళ్ళ భరణి గారికి, అలాగే పీజే సాయి కుమార్ గారు, వాళ్ళ సోదరులు, వాళ్ళ అబ్బాయి రవి, అయ్యప్ప, ఆది, వీళ్ళకి, అలాగే ఆనంద్ సాయి పెద్ద ఆర్ట్ డైరెక్టరు, లెజెండరీ ఆర్ట్ డైరెక్టర్ అండ్ స్థపతి. రే మనమంతా ఫ్రెండ్స్ రా, ఎప్పుడు నిన్ను వేషం అడగలేదురా, నిన్ను రా అనే చనువు నాకుంది, నువ్వు నా అలాగంటావు, కానీ పబ్లిక్లో అలా ఫీల్ అవుతున్నట్టు క్షమించు. ఓకే ఆనంద్ సాయి, నిన్ను కూడా. అలాగే ఎస్పి వెంకన్న బాబు గారు, ఆయన లేరు కానీ ఆయన ఫ్యామిలీ మాకు చాలా క్లోజ్. సీనో, శ్రీపతి పండితారాధుల శ్రీనివాస్, నువ్వు మీ నాన్నగారు ఫిజికల్గా ఇక్కడ లేకపోయినా సినీ ఫీల్డ్లో ఎంత టచ్గా ఉన్నావో నాకు తెలుసు, నాకు ఎంత యాక్టివ్గా ఉన్నావో తెలుసు. నీకు కూడా సీనో
అలాగే చరణ్, ఐ డోంట్ నో అబౌట్ యువర్ బిజినెస్. ఇట్ ఈస్ టైమ్ ఫర్ యూ టు జస్ట్ రైస్ స్మాల్ ఎంక్వైరీ. నువ్వు నీ మేనేజరు ఎవరో ఉంటారు, ఎవరో ఒక్కడిని జస్ట్ నీ తరఫున, నా తరఫున, మా నాన్నగారి తరఫున, చరణ్ నీకు కూడా. అలాగే రావ్ రమేష్, ఎప్పుడు నేను రావ్ రమేష్ని పిలవలేదు. ఐ లవ్ టు కాల్ యూ యాజ్ ఓన్లీ రావ్. హాయ్ రావ్, నిన్ను ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు. జస్ట్ ఒక చిన్న ఈ మిత్రుడు అనుకుంటావో, తోటి నటుడు అనుకుంటావో, లేకపోతే మీ నాన్నగారితో పాటు నటించిన సాక్షి రంగారావు గారు అబ్బాయి అనుకుంటావో రావు నువ్వు కూడా. అలాగే గౌరవనీయులైన రవిరాజ పిన్శెట్టి గారు, మనమంతా ఒక ఏరియాలో ఉండేవారం. మీరు కూడా నాకు చిన్నప్పుడు, మీరు నారాయణరావు గారు అనుకుంటా మీ ఇంటికి పిలిచి నాకు అవకాశం ఇద్దాం అనుకున్నారు. అప్పట్లో చండాలంగా ఉండేవాడిని, ఇది బాగాలేదు అనేవారు. సో అలాంటి ప్రయత్నం మీరు చేశారు. మీ ఫ్యామిలీ కూడా మాకు బాగా టచ్. సో మీకు తెలుసు నేను ఎలా ఉండేవాడిని, ఇప్పుడు ఎలాగ ఉంటాను మీకు తెలుసు. మీరు కూడా దయచేసి ఒక చిన్న వాయిస్, ఏం జరిగింది చూడండి. మావాడు తప్పు వాడుతుంటే ఓకే, తప్పు మీదుంటే అది. మీరందరూ చేయాల్సింది ఏంటంటే జస్ట్ ఒక డైరెక్ట్గా తెలుగు టెలివిజన్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ వాళ్ళు ఉన్నవాళ్ళని ఏం జరిగింది, ఏం జరుగుతోంది అంతే తెలుసుకోండి. అలాగే తమన్ గారు, మిసెస్ తమన్ గారు, ఐ టేక్ దిస్ లిబర్టీ టు డిస్టర్బ్ యూ ఆల్సో. ఒక చిన్న వాయిస్, మనంతా క్రికెట్ ఆడుకున్నాం, ఆ ఫ్రెండ్షిప్తో అడుగుతున్నాను. అలాగే దేవిశ్రీ ప్రసాద్, డిఎస్పి, చాలా పెద్దవాడైపోయావు. మీ తమ్ముడు సాగర్తో టచ్లో ఉండేవాడిని, తర్వాత నువ్వు కొంచెం పెద్ద స్థాయికి వెళ్ళాక కొంచెం రెస్పాన్స్ చేయడం మానేశాడు అనుకుంటా. అందుకు నేను ఆ నంబర్ తీస్తాను. మీ నంబర్స్ ఎవరు లేవు. మనమంతా శాలిగ్రామం విక్రమ్ ఫిట్నెస్ సెంటర్లో నువ్వు ఎంత సంతోషంగా మనం జిమ్ చేస్తున్నప్పుడు, అన్నయ్య ఇలా నేను ఆల్బమ్ చేశాను అన్నయ్య వైజాగ్లో అని చెప్పావు, రియాక్టివ్గా ఉండేవాడివి. అలాగే దేవి సినిమా చేశాక కూడా మనం ఇంకా జిమ్లో ఉండేవాళ్ళం, మా ఇంట్లో క్యారమ్ ఆడేవాడివి, మనమంతా ఒకే కాలనీ. సో నువ్వు ఎక్కడ ఉంటున్నావో ఏంటి తెలియదు. ఈ వీడియో, ఈ అప్పీల్, ఈ విన్నపం నీ చూపులకు వస్తే ఒక్కసారి మన శాలిగ్రామం, మీ నాన్నగారు మా నాన్నగారు కొలీగ్స్ కదా, నేను అసలు ఇంతవాడిని ఏదో అయ్యానని కూడా నీకు తెలిసేమో తెలియదు. ఒక్కసారి నేను చూసిన కరెక్ట్ లాస్ట్లో నువ్వు ఎదిగాక స్టార్టింగ్ డేస్లో నేను ఫ్లైట్లో నేను బిజీగా ఉండేవాడిని. నేను బయటకు వస్తాను, లోపలికి వెళ్తున్నాను, సూట్ కేస్తాడు అంతే నేను చూసింది. దాని తర్వాత నీ నంబర్ కానీ దేని గురించి ప్రయత్నం చేయలేదు. సో మీరందరూ జస్ట్ ఒక్కసారి జీవితంలో మళ్ళీ ఇంకో అవకాశం మీకు కల్పించను, అలాగే రాదు కూడా. ఏ విధంగా డిస్టర్బెన్స్ ఉండదు. ఒక్కసారి నా కోసం తెలుగు ప్రొడ్యూసర్స్, తెలుగు టెలివిజన్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ వాళ్ళని సాక్షి శివ ఇష్యూ ఏంటి అని అడగండి చాలు. థ్యాంక్ యూ. మిగతాది ఆటోమేటిక్గా నడుస్తుంది. మీరందరూ ఒక్క చిన్న వాయిస్ రైస్ చేస్తారని అనే ఆశతో ఈ వీడియో చేస్తున్నాను. ఏ ఇబ్బంది వల్ల అయినా మీరు రైస్ చేయకపోయినా పర్వాలేదు. నా పోరాటం అనేది ఎప్పుడూ ఒంటరి పోరాటమే నాకు అలవాటు. బట్ ఏదో పూజలో కూర్చున్నాను, ఈ థాట్ వచ్చింది. ఎందుకంటే ప్రయత్నం చేయాలి కదా న్యాయానికి. అది అందరికీ సెలవు. తప్పైతే క్షమించండి. ట్రూత్ అలోన్ విల్ ట్రయంప్. సత్యమేవ జయతే. జై హింద్. భారత్ మాతా కీ జై. జై తెలుగు తల్లి.